హాయ్, నా పేరు సుభాష్. నేను వేహాపా ట్రేడింగ్ యూనివర్సిటీ మెంబర్ని. నాకు స్టాక్ మార్కెట్ గురించి 2020లో తెలిసింది. అంటే అసలు స్టాక్ మార్కెట్ ఒకటి ఉంటుంది. దాని ద్వారా కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు, దాన్ని కూడా ఒక జాబ్లో చూసుకోవచ్చు అని చెప్పి నాకు 2020లో తెలిసింది. అప్పుడు నా ఇంటర్మీడియట్ 2019లో నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి 1 ఇయర్ గ్యాప్ వచ్చి నేను ఈ కాలేజ్ జాయిన్ అవ్వకుండా ఉండి ఖాళీగా 2020లో పైగా లాక్డౌన్ కూడా. ఇంకా ఆ గ్యాప్లో ఇంకా ఇంట్లో ఉండేవాడిని ఫోన్ తీసుకొని. ఇంకా యూట్యూబ్ అన్నీ చూస్తున్నప్పుడు ఇలా నాకు ట్రేడింగ్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పి తెలిసింది. తీసినప్పుడు ఓకే అని చెప్పి ఇంకా 2020లో లాక్డౌన్లో కూర్చొని రోజుకి 2 డేస్కి 1 వీడియో, లేదా 3 డేస్కి 1 వీడియో కంప్లీట్ చేసేవాడిని. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, అసలు స్టాక్ మార్కెట్లో ఏముంటాయి, అది ఎలా వర్క్ చేస్తుంది అని ఒక ఫౌండేషన్ బేసిక్ కోర్సు నేను యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి కొంచెం ఒక ఐడియాలజీ క్రియేట్ చేసుకున్నాను. అంటే స్టాక్ మార్కెట్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ఒక బేసిక్ ఫౌండేషన్ అనేది తెలుసుకున్నాను. ఓకే, అప్పటికి 2020 ఎండింగ్ వచ్చినప్పటికీ ఒక బేసిక్ అనేది వచ్చింది. వచ్చేసాక అసలు ట్రేడింగ్ ఎలా చేయాలి ఏంటి అన్నది ఏమీ తెలియదు నాకు. అయితే సరే, మనకి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది తెలిసింది, కానీ అసలు ఎలా చేయాలి అంటే ఏ టైంలో బై చేయాలి, ఏ టైంలో సెల్ చేయాలి అనేది ఏది నాకు తెలియదు. తెలియకపోతే సరే ఎవరైనా ఉంటారేమో, ఎవరైనా టీచ్ చేస్తారేమో ఇటువంటి కాన్సెప్ట్స్ కూడా అని చెప్పి నేను చూసినప్పుడు 2021లో వచ్చినప్పుడు శాశ్వత అమృత్ అని ఒక హిందీ యూట్యూబర్ యూట్యూబ్లో నాకు ఆయన ఛానల్ కనబడితే ఆయన ఏమన్నారు, ఒక కింద ఒక డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ పెట్టి ప్రతి సాటర్డే ఈవినింగ్ 7కి మేము ఇలా ఒక చిన్నగా వెబినార్ అనేది కనెక్ట్ చేస్తాము. దాంట్లో నాకు కోర్స్ గురించి అంతా క్లియర్గా చెప్తానని చెప్తే నేను ఆ వెబినార్కి వెళ్ళి జాయిన్ అయ్యాక ఆయన అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి, ఆయన ఒక స్టాక్ మార్కెట్ ఎడ్జ్ అని చెప్పి ఒక యాప్ కోసం ఆయన తీసుకున్న యాప్ అది. దాంట్లో ఆయన మెటీరియల్స్ ఇంకా వీడియోస్ అన్నీ ఉంటాయి. దాని గురించి చెప్పారు. అంటే ఏమేమి టీచ్ చేస్తాము, ఎలా కవర్ చేస్తాము ఏంటి అని చెప్పి బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అన్నారు. ఓకే, బాగానే మనకి దొరికింది, ఒక రిసోర్స్ బాగానే దొరికింది, దాన్ని యూజ్ చేసుకొని చేద్దాము అని చెప్పి నేను 5K అంత ఛార్జ్ చేసేటప్పుడు అయినా అది తీసుకొని జాయిన్ అయిపోయా. దాంట్లో జాయిన్ అయిన తర్వాత ఓకే, మళ్ళీ సేమ్ ఆయన బేసిక్స్ నుంచి అంతా చెప్పుకుంటూ వెళ్ళి ఇప్పుడు మీరు ఎలా బై చేయాలి అనేది ఒక స్ట్రాటజీ ఉండాలి, మీకు ఆ కాన్సెప్ట్ అనేది మీకు ఉండాలి అని చెప్పి ఆయన ఏం చెప్పేవాడు అంటే క్యాండిల్ స్టిక్స్ అండ్ చార్ట్ ప్యాటర్న్స్ కోసం చెప్పేవాడు. లైక్ డాజీ క్యాండిల్, హ్యామర్, ఇన్వర్టెడ్ హ్యామర్, వీటి కోసం చెప్పేవాడు అనమాట. అంటే ఎంగల్ఫింగ్, బులిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్, అది ఇది ఎలా ఫామ్ అయితే నేను అప్పుడు ఏమనుకునేవాడిని అంటే, అది విన్న తర్వాత సింపులే కదా ఇది, ఇక్కడ ఎలా ఒక ఇంగ్లీషింగ్ ఫామ్ అయిందంటే ఓకే ఇక్కడ రివర్స్ అవుతుందని చెప్పి మనం అక్కడ బై చేసి ట్రై చేసేయచ్చు. సేమ్ అదే అలాగా ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ క్రియేట్ అయ్యిందంటే ఖచ్చితంగా అక్కడ నుంచి బైక్ మూమెంట్ ఉంటుందని చెప్పి ఇక్కడ బై చేసేయచ్చు అని అనుకున్నాను. సింపుల్గా ఉంటుందేమో అనుకున్నాను. దాని తర్వాత నేను అది ఫస్ట్ థింగ్ అలా ఉంటుందని చెప్పాడు, కానీ ఎలా బ్యాక్ టెస్టింగ్ చేయాలి అనేది ఏమీ చెప్పలేదు. అసలు బ్యాక్ టెస్టింగ్ అంటే అప్పుడు ఏంటో కూడా నాకు తెలియదు. అయితే సింపులే కదా అనుకున్నాను. దాని తర్వాత చార్ట్ ప్యాటర్న్స్కి వచ్చేసరికి హెడ్ అండ్ షోల్డర్ అని, కప్ అండ్ సాసర్ అని, అవి ఇవి ఏదో ఫ్లాగ్, పోలెండ్ ఫ్లాగ్ అని చెప్పి ఏదో చెప్పాడు. అంతే, అదేంటి ఎంత సింపుల్గా ఉన్నది, ఎంత సింపుల్గా నేను చేయలేకపోయాను అనుకుని సరేలే అని చెప్పి అవన్నీ నేర్చుకున్న తర్వాత ఒక నోట్స్ అనేది రాసుకొని నేను మార్కెట్లో పెట్టడం జరిగింది. మార్కెట్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలైతే, కానీ ఇండియన్ మార్కెట్స్ ఎలా ఉంటుందంటే కొంచెం అంటే గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ వల్ల ఫామ్ అయ్యి మన ఎస్ఎల్స్ తీయడం కానీ ఈజీగా అయిపోయేది. ఇది నాకు ఏం అర్థమయ్యేది కాదు. అసలు ఇండియన్ మార్కెట్ ఏంటి ఎలా ఉంది, ఎందుకంటే గ్యాప్స్ వస్తున్నాయి ఏంటి అని అనుకునేవాడిని. సరేలే ఇంకెలా ఉంది కదా అని చెప్పేసి ఏమో ఈ కాన్సెప్ట్స్ ఏం వర్క్ అవ్వేమో, వేరేది ఏమన్నా చూద్దాము అని చెప్పి అది బ్యాక్ టెస్ట్ చేస్తూ అలా ఉండేవాడిని. ఉంటే ఇంకొకసారి ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు 2021 ఎండింగ్ అనుకుంటాను, డిసెంబర్లో టైంలో ట్రేడర్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఒక ఆయన
కనబడ్డారు నాకు. అంటే నేను చూసాను ఆయన్ని. చూసినప్పుడు ఆయన ఏంటంటే బ్రేక్అవుట్ స్టేట్స్ చెప్పేవాడు. అంటే అలా కీ లెవెల్స్ నేను డ్రా చేసి ఓకే. ఇక్కడ బ్రేక్ అయ్యి ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ చేసిందంటే ఇంకా అప్ సైడ్ వెళ్తది అని చెప్పి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటారు. అది క్రియేట్ చేసేవారు ఆయన. ఆయన ఏంటంటే ఆయన రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో మార్నింగ్ మార్కెట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ నెక్స్ట్ డేకి ఏమేమి కీ లెవెల్స్ ఉన్నాయో అన్నీ చెప్పేవాడు. నేను అన్నీ డ్రా చేసుకొని చూసేవాడిని. మామూలుగా అబ్జర్వ్ చేసేవాడిని. అంటే ఇక్కడ నుంచి ఓకే. ఇది బ్రేక్ అయితే ఈ లెవెల్‌కి వెళ్తది. ఇది బ్రేక్ అయితే ఈ లెవెల్‌కి వెళ్తది అని ఉండేది. కాకపోతే అక్కడ కూడా ఏమయ్యేదంటే ఇండియన్ మార్కెట్స్‌లో ఈ రోజు గీసిన లెవెల్స్ రేపు పొద్దుటికి గ్యాప్ డౌన్ అయ్యి ఆ లెవెల్స్‌ని తీసేసేది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తదో నాకు తెలిసేది కాదు. అయ్యో! ఇది కూడా ఇలా అయినా ఉంది. ఏంటిది అని అనుకున్నాను. అనుకుంటే ఓకే. దాని తర్వాత 2022కి వచ్చాను. 2022కి వచ్చినప్పుడు ట్రేడింగ్ బ్రోస్ అని ఒక తెలుగు ఛానల్. అందులో నేను ఫస్ట్ ఆయన్ని చూశాను. చూసిన తర్వాత ఆయనకి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఇలా ఉంటది. మన కోర్స్ ఇలా ఉంటది అన్నీ చెప్పాడు ఆయన. చెప్పి ఇలా ఒక 5K 6K చార్జ్ చేశారు నా దగ్గర. అంత ఐడియా లేదు. చార్జ్ చేసిన తర్వాత ఓకే. నాకు గ్రూప్‌లో యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత ఆయన ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ ఓకే. ఫస్ట్ ఎస్ఎంసీ కోర్స్ అది తీసుకున్నాను. కాన్సెప్ట్స్ మొదలుపెట్టారు. స్లోగా అంటే మన రికార్డింగ్ క్లాస్ కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ రోజు నైట్ మనం టీం ఒక 20-30 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరికీ లైవ్ పెడతారు. ఆ రోజు అంటే ఒక్కొక్క రోజు ఒక టాపిక్ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు ఆయన. అయితే సరేలే అని చెప్పి నేను అన్నీ ఫస్ట్ అంత ఈజీగా అర్థం కాలేదు ఏది. కానీ స్లోగా ఒకే వీడియో 2-3 సార్లు 4-5 సార్లు అలా చూడడం వల్ల స్లోగా అర్థమైంది. బేసిక్స్‌గా అర్థమైంది. ఓకే. కాకపోతే ఏంటంటే దాంట్లో 50 మినిట్స్ ఏ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ చేసి ఎంట్రీస్ మొత్తం 1 మినిట్‌లో తీసుకోవాలి. ఇండియన్ మార్కెట్‌లో అంత మూవ్‌మెంట్ అంటే అంత త్వరగా రోజు ఎంట్రీ రాదు అలా చేయడం వల్ల. నాకేంటంటే ఇంకా ఏంటిది ఎలా ఉంది? అసలు డే ట్రేడర్ అంటే రోజుకొక ట్రేడ్ తీసుకొని ఎగ్జిట్ అయిపోయేలా ఉండాలి మనము అని అనుకునేవాడిని. ఇక్కడ ఏంటంటే 15 మినిట్స్‌లో ఈ రోజు ఇండ్యూస్‌మెంట్ తీసుకుంటే రేపు గాని, ఎల్లుండి గాని ఆర్డర్ బ్లాక్ కిందన ఆర్డర్ బ్లాక్ వచ్చి ట్యాప్ చేసేది. కొన్ని సార్లు ఎస్ఎల్స్ కొన్ని సార్లు ఏదో వెళ్ళేది. కానీ అంత డిస్టర్బ్‌గా ఉండేది నాకైతే అది. అంత యాక్యురేట్‌గా ఉంది అని అయితే అనుకోలేదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆయన ఎస్ఎంసీ చేసి మనకేమో కాన్సెప్ట్స్ మాత్రం ఎస్ఎంసీ టీచ్ చేస్తాడు. కానీ లైవ్ ట్రేడింగ్‌లో బ్రేక్అవుట్ ట్రేడ్ చేస్తాడు. అదేంటి అని అనుకున్నాను. అప్పుడు నాకు అర్థం కాలే అంత ఈజీగా. అంటే నేనేమనుకున్నానంటే ఓకే. ఈయన కాన్సెప్ట్స్ అవన్నీ లోపల అనాలిసిస్ చేసుకొని లైవ్‌లోకి వచ్చి అంటే అవి చెప్తున్నాడేమో, ఆ కీ లెవెల్స్ చెప్తున్నాడేమో అనుకునేవాడిని. కానీ నేను అలా ఒక 6-7 మంత్స్ అలా ప్రాక్టీస్ చేయగా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. లైవ్‌లో మాత్రం కామెంట్స్‌లోనేమో నేను 600 చేశాను ఈరోజు. 1700 చేశాను. 1000 రూపీస్ చేశాను అని చెప్పి అందరూ కామెంట్స్ పెట్టేవారు. కానీ ఇదేంటి ఇలా అంటున్నారు? నాకేమో ఆ రోజు ఎంట్రీయే రావట్లేదు. ఇదేంటి నాకు అలా అనిపిస్తుంది అని అనుకోని ఓకే. ఏదో కొంచెం తేడాగా ఉంది అని చెప్పి వేరే కోర్స్‌ని ఎతుక్కోవడం చూసాను. చూస్తే అప్పుడు ఎస్ఎంసీ ట్రేడర్ తెలుగు అని చెప్పి నెక్స్ట్ ఎస్ఎంసీ ట్రేడర్ తెలుగు అని చెప్పి ఒక ఆయన వచ్చారు. ఆయన దగ్గర నేను కోర్స్ పర్చేస్ చేశాను. ఆయనది సేమ్ ఎస్ఎంసీ కాన్సెప్ట్సే. కాకపోతే వీళ్ళతో పాటు కొంచెం మోడిఫైడ్ ఉంటవి. అంటే కొంచెం వేరేగా ఉంటాయి కాన్సెప్ట్స్. లిటిల్ టచ్ అంతే. ఓకే. అవి నేను అన్నీ నేర్చుకున్నాను. ఓకే. ఆయన చెప్పారు. ఆయన అప్పుడేంటంటే ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ మీదే నువ్వు ట్రేడ్స్ చేసుకోవాలి అని అంటే అది ఏమో ఎప్పటికొస్తదో చెప్పలేము. నెలకొక ట్రేడ్ రావచ్చు. 2 నెలలకొక ట్రేడ్ రావచ్చు. చెప్పలేము అది. అని చెప్పి ఆయన ఏంటంటే లిక్విడిటీ ఎంట్రీస్ అని చెప్పి కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేసి అంటే మనం మనీ మేక్ చేయాలి. ఎలా అయినా ఒక వారం రోజుల్లో కనీసం ఒక 2 ట్రేడ్స్ అయినా తీసుకోవాలి. ఇప్పుడే మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది అని చెప్పి ఆయన కొన్ని ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ యాడ్ చేసి ఆయన సొంత కాన్సెప్ట్స్ ఆయన యాడ్ చేసి మాకు టీచ్ చేసేవాడు. టీచ్ చేస్తే అదే నాకేమో ఫుల్ ఆన్ ఎస్ఎంసీ మీద ఉండేవాడిని నేను. ఇదంతా ఇవన్నీ మనకెందుకు మన మెయిన్ ఇదే కదా అని చెప్పి నా మీద ఉండేవాడిని. అంటే నాకు ఇది కూడా ఏమీ అంత వర్త్ అనిపించలేదు. అంటే ఆ ప్రైజ్‌కి దానికి అసలు వర్త్ అని అనిపించలేదు. సరేలే ఇంకెందుకులే 5K కదా కట్టాము అని చెప్పి వదిలేసాను. వదిలేసి దాని తర్వాత నేను నెక్స్ట్ ఎస్ఎస్ఎల్ అని చెప్పి స్పాట్ స్టాప్ లాస్ ట్రేడర్ తెలుగు అని చెప్పి ఆయన దగ్గర ఒక కోర్స్ పర్చేస్ చేశాను.
ఆయన కోర్స్ ఎలా ఉంటుందంటే అది అయింది సేమ్ ఎస్ఎంసీఏ, కాకపోతే ఇంకా మాడిఫైడ్ ఉంటాయి. ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడుకున్న ఇద్దరు కోర్సెస్లో ఏంటంటే ఎస్ఎంసీ కోర్సెస్లో ఇండ్యూస్మెంట్ తీసుకున్న తర్వాత కింద ఆర్డర్ బ్లాక్ నుంచి ఎంట్రీస్ ప్లాన్ చేస్తాము. ఆయన ఇందులో ఎలా ఉంటుందంటే ఇండ్యూస్మెంట్ తీసుకుని బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత వచ్చిన ఆర్డర్ బ్లాక్ నుంచి మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. అంటే కొంచెం లేట్ ఎంట్రీ టైప్ ఉంటుంది. ఓకే అని అనుకునేవాడిని, కానీ ఏంటంటే ఆయన రోజు లైవ్లో మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. అంటే లైవ్ కాదు, మ్యాటర్ అయిపోయిన తర్వాత ఏడు ఎంట్రీస్ వచ్చినాయి ఏంటి. కానీ ఈ హై టైం ఫ్రేమ్ అనాలిసిస్ 15 minutesలో చాలా కన్ఫ్యూజన్ ఉండేది. అంటే నాకు అంత క్లారిటీగా అర్థమయ్యేది కాదు అసలు. చాలా అంటే చాలా కన్ఫ్యూజన్. అసలు ఎందుకు అలా చేశాడు ఏంటి అని అడిగితే, నేను అడిగే పాయింట్ ఒకటి, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే పాయింట్ ఒకేలా ఉండేది, ఒకటిలా ఉండేది, అంటే ఆపోజిట్గా ఉండేది. నాకు అది ఇది కూడా మాకు సెట్ అయ్యేలా లేదు అని చెప్పి అది నేను వదిలేసాను. అదొక 6 months అందరూ ట్రై చేసి వదిలేసాను. వదిలేసాక నెక్స్ట్ ఈజెడ్ఎక్స్ అని చెప్పి ఏదో ఒక తమిళ్ యూట్యూబర్ ఆయన దగ్గర ఒక కోర్స్ తీసుకున్నాను. ఆయన ఓన్లీ గోల్డ్లోనే నా స్ట్రాటజీ వర్క్ చేస్తుంది అని చెప్పి అని అన్నారు. ఆయన నా ఫ్రెండ్ రికమెండ్ చేసాడు. అది రికమెండ్ చేస్తే సరే అని చెప్పి ఆయన దగ్గర కోర్స్ కొన్నాను. ఆయన మొత్తం చాలా వెరైటీగా ఉంటుంది. ఎస్ఎంసీ అంటాడు, కానీ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటాడు. ఇండ్యూస్మెంట్ ఉండదు. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయిపోయిన వెంటనే ఒక బోరింగ్ క్యాండిల్ చూసుకొని బోరింగ్ క్యాండిల్ 50% వచ్చిన వెంటనే ఎంట్రీ తీసుకోవాలని అంటారు. అంటే ఇది ఓకే ఇప్పుడు వర్క్ అవుతుంది, కానీ లాంగ్ టర్మ్ రన్ అస్సలు ఉండదు. ఎందుకంటే వారంలో ఈ రోజులో 2 ఎంట్రీస్ వస్తున్నాయంటే ఖచ్చితంగా 2 మ్యాక్సిమం లాసెస్ ఉంటాయి. ప్రాఫిట్స్ అంటే ఏదో ఒకటి 2 ప్రాఫిట్ అవుతుంది. కానీ ఏమంటాడంటే అన్ని విన్నింగ్ ట్రేడ్స్ మనం చేసేయాలి కదా, అన్ని విన్నింగ్ ట్రేడ్స్ అయిపోవు కదా అని చెప్పి అనేవాడు ఆయన కూడా. ఇంకా ఎందుకులే ఇది కూడా సెట్ కాదు, లాంగ్ రన్ ఉండదని చెప్పి అది మానేశాను. ఇది ఒక 6 months అది చేశాను. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్లో 360 ట్రేడర్ 360 అని చెప్పి ఆయన దగ్గర ఒక ఎస్ఎంసీ కోర్స్ తీసుకున్నాను. అసలు ఆయన కాన్సెప్ట్స్ అసలు చెప్పే విధానం అసలు ఏమీ ఉండదు. అసలు ఏదో చెప్పేసాడు, వీడియో రికార్డింగ్స్ చేసి పెట్టేసాడు అంతే. దాంట్లో అసలు క్లారిటీ ఉండదు. క్లారిటీ అస్సలు ఉండదు. తీసుకున్న తర్వాత ఇదేంటి ఇలా ఉన్నాయని చెప్పి నేనే చాలా బాధపడ్డాను. ఇంకా ఈ కోర్స్ అనేది స్కామ్ అనే ఒక స్టేజ్లోకి వెళ్ళిపోయాను నేను. ఇది కోర్సెస్ అమ్ముతున్నారంటేనే ఒక స్కామ్ అది అని చెప్పేసి నేను ఒక స్టేజ్లోకి వెళ్ళిపోయాక ఇంకా ఏం చేస్తాము అని చెప్పి నేను అప్పటికి డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను. 2023లో డిస్కంటిన్యూ చేశాను. అయితే ఇంకా నాకు ఓన్లీ ఉన్న ఆప్షన్ ఏంటంటే ట్రేడింగే, వేరే ఆప్షన్ ఏం లేదు. లేకపోతే అసలు ఏం చెయ్యాలి ఏంటి అనేది ఏమి అంటే ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోయాను. అసలు కెరియర్ ఎలా వెళ్తుంది ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోతే 2024 వరకు అలానే ఉండిపోయాను. 2024 మార్చ్లో నాకు ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యింది. అయ్యాక ఫుల్ నా చేతికి కాలుకి అన్ని కట్లు ఉండేవి, ఫేస్ అంతా. అయితే జస్ట్ అలా ఇంట్లోంచి నడుచుకుంటూ బయటకు వచ్చి మా ఇంటి నుంచి బయట అలా కూర్చున్నప్పుడు అసలు ఏం జరుగుతుంది, మన కెరియర్ ఎలా వెళ్తుంది ఏంటి అని ఒక ఆలోచన వచ్చినప్పుడు నాకు అంత అలా అనిపించలేదు. కాన్ఫిడెన్స్ లేదు నాకు, నా మీదే కాన్ఫిడెన్స్ లేదు. అసలు నేను ఒక ట్రేడర్ అవ్వగలనా అనే డౌట్ వచ్చింది నాకు ఇవన్నీ చూసిన తర్వాత. అప్పుడు ఎవరైనా ఐసీటీ కాన్సెప్ట్స్ అప్పుడే నాకు అప్పుడంటే నాకు ఇదే తెలుసు. అయితే ఐసీటీ కాన్సెప్ట్స్ ఈ పాత వాళ్ళు ఏమనేవారంటే ఐసీటీ కాన్సెప్ట్స్ ఇవే ఎంత కష్టంగా ఉన్నాయంటే ఐసీటీ కాన్సెప్ట్స్ చాలా టఫ్గా ఉంటాయి, అసలు మీరు చేయలేరు అని చెప్పి ఒక డీమోటివేషన్ చెప్పేసేవారు. అప్పుడు మా బ్రెయిన్లో ఏం ఫిక్స్ చేసుకుంటే ఐసీటీ కాన్సెప్ట్స్ మన వల్లే కాదని చెప్పి అనే ఒక స్టేజ్కి వెళ్ళిపోయాను నేను. అయితే సరే ఎవరైనా తెలుగు వాళ్ళు ఉన్నారా అసలు ఏంటి ఐసీటీ కాన్సెప్ట్స్ అనేది కోసం సెర్చ్ చేద్దామని చెప్పి యూట్యూబ్లోకి వెళ్ళి ఐసీటీ వీడియోస్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేయగానే ఫస్ట్ ఒకే ఒక వీడియో ఒకటి వచ్చింది. అదే విహాప వీడియో ఒకటి. అదే నా ఫస్ట్ విహాప అనే ఒక ఛానల్ ఉంది అని తెలుసుకోవడం ఫస్ట్ అదే నాకు. అయితే ఆ వీడియో ఏంటంటే ప్రైజ్ ఐసీటీ కాన్సెప్ట్స్ ద్వారా ప్రైజ్ ఎలా రీడ్ చేస్తాను అనేది ఫాజిల్ అన్న పెట్టారు. ఆ వీడియో ఫస్ట్ వీడియో అది. దట్ విల్ బ్లో యువర్ మైండ్ అని చెప్పి ఒక వీడియో ఉంటుంది, ఫస్ట్ వీడియో అది నేను చూసిన తర్వాత అన్న చెప్పాడు ఓకే ఏంటిది ఏవో ఉన్నాయని చెప్పి అనుకుని సరేలే
అని చెప్పి ఆయన డిస్క్రిప్షన్ చూశాను అప్పుడు నేను. అంటే ఏమన్నా డీటెయిల్స్ ఏమన్నా ఇస్తాడేమో కోర్స్ గురించి అంటే ఏమీ లేదు, ఏమీ దొరకలేదు నాకు అసలు. దొరకకపోతే ఓకే అన్న ఇంకేం కోర్సెస్ అమ్మడేమో అని చెప్పేసి నేను ఇంకా ఆ రోజు నన్ను వదిలేసాను. వదిలేసి సరేలే ఇంకా ఏమైనా అని చెప్పి ఇంకా కొన్ని కోర్సెస్ తీసుకొని అవి ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చి బ్యాక్ టెస్ట్లు అంటే అవి ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి అది ఇది అని చెప్పి అది చూసుకునేవాడిని. చూసుకుంటే నాకు ఆ వీడియో చూసిన తర్వాత సప్లై అండ్ డిమాండ్ కూడా నేను ట్రై చేశాను యూట్యూబ్లో చూసి. అది 50% సింపుల్గా హిట్ అవుతున్నాయి, సింపుల్గా రిజల్ట్స్ తీసేస్తాయి. అంటే అసలు ఎందుకు రియాక్ట్ అవుతుంది అనేది నాకు తెలియట్లేదు. అసలు ప్రైస్ అక్కడికి ఎందుకు వెళ్ళి అక్కడ రేట్ ఎందుకు అవుతుంది అనేది నాకు అసలు తెలియట్లేదు. సరేలే ఏముందిలే అని చెప్పి ఇంకా అలా ఉంటే 2024 నవంబర్ అనుకుంటున్నాను. నవంబర్లో సడన్గా అన్న ఇన్స్టాగ్రామ్లో నేను ఫాలో అయ్యాను ఫాజిల్ అన్నని, విహాబ ట్రేడింగ్ కూడా. అయితే ఒక స్టోరీ పెట్టారు, విహాబ ట్రేడింగ్ స్టోరీ వచ్చింది, సాయంత్రం 7కి లైవ్ ఉంటుంది అని చెప్పి. నేను ఆ ఫస్ట్ లైవ్ అటెండ్ అయ్యాను అన్న దగ్గర. అటెండ్ అయితే నాతో పాటు ఇంకా చాలా మంది అటెండ్ అయ్యారు. అటెండ్ అయితే ఇలా మేము విహాప అనేది ఒకటి లాంచ్ చేసాము అని చెప్పి అన్న ట్రేడింగ్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అసలు ఎలా ఉంటుంది, లోపల మేము ఏమేమి టీచ్ చేస్తాము అని అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే అని అనుకున్నాను. అప్పుడు ప్రైస్ దగ్గరికి వచ్చినప్పటికి పర్సనల్ మెంటర్షిప్ ఒక 10K అంత ఉంది. పర్సనల్ మెంటర్షిప్ వీడియో సెషన్స్, రికార్డెడ్ వీడియో సెషన్స్ ఏమో 10K ఉంది. పర్సనల్ మెంటర్షిప్ 50K అంత, 45K 50K ఉంది. అంటే ఈ బాబోయ్ ఎంత మనీయా, అది చాలా కష్టమేమో, నాకు ఎంత మనీ ఎలా వస్తుంది అని చెప్పి నేను ఆలోచించి సరేలే ఫస్ట్ ఒక కొంచెం అమౌంట్ మనం మార్కెట్ నుంచి ఎర్న్ చేసి దాని మీద పెట్టుకుందామని చెప్పి ఒక చిన్న ఐడియాతో వచ్చాను నేను. వచ్చినప్పుడు ఏమైందంటే నేను ఇండియా మార్కెట్స్ ఏం చేసేవాడిని అంటే 2-3K పెట్టి ట్రేడ్ చేసేవాడిని. అంటే కొద్దిగా కూడా అయినా అది 2-3K కూడా ఒక 5K అలా పెట్టినా సరే క్యాపిటల్ మొత్తం పోయేది, అసలు ఉండేదే కాదు, రూపాయి కూడా ఉండేది కాదు. అంతే ఒక వారంలో 5K పోగొట్టేసేవాడిని, మళ్ళీ ఇంకొక వారంలో మళ్ళీ 5K టాప్ చేసి మళ్ళీ ఇంకొక వారంలో 5K పోగొట్టేసేవాడిని. సింపుల్గా ఒక 2 ట్రేడ్స్ తీసుకునేవాడిని ఏమో, 2 ట్రేడ్స్ 5K పోయేది. అసలు ఏంటిది నాకు వర్కౌట్ అవ్వట్లేదు, అసలు మార్కెట్సే వర్కౌట్ అవ్వ కాన్సన్ట్రేషన్ అలా ఉండిపోయాను. లేకపోతే నేను ఒక స్టూడెంట్ని 2020లో డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను. చిన్న చిన్న పార్ట్ టైమ్ జాబ్ మాత్రం చేసుకునేవాడిని, లైక్ క్యాటరింగ్స్ కానీ అది ఇది చిన్న చిన్న పార్ట్ టైమ్స్ వర్క్స్ చేసి వచ్చిన డబ్బుల్ని ఇంట్లో అక్కడెక్కడ వాళ్ళని ఒక 2-3K అడిగి అవి పెట్టేవాడిని. కానీ అన్ని లాస్ అయిపోవడం వల్ల నాకు కొంచెం బాగా స్ట్రెస్ తీసుకున్నాను. స్ట్రెస్ తీసుకోవడం వల్ల అలా అయిపోయింది. అయితే 2025 మార్చ్లో నాకు ఇంకా లాస్ట్ ఆప్షన్ ఏమైపోయిందంటే విహాప ట్రేడింగ్ ఒక్కటే లాస్ట్ ఆప్షన్. ఇంకా అది అయిపోతే, అది కానీ ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే ఇంకేదో ఒకటి కూలి పని చేసుకోవడమే నాకు ఉండేది. ఎందుకంటే డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను, ఫుల్ ఫోకస్ మొత్తం అంతా ట్రేడింగ్ పెట్టాను. ట్రేడింగ్లో కూడా సక్సెస్ అవ్వలేనంటే ఇంకా నా వల్లకి ఇంకేమీ కాదు, అంటే ఇంకా జీవితం ఇంకెంతనేమో అనే ఒక స్టేజ్లోకి వెళ్ళిపోయాక 2025 మార్చ్లో నేను జాయిన్ అయ్యాను విహాప ట్రేడింగ్ కోసం. నా లాస్ట్ అండ్ ఫైనల్ కోర్స్ అని చెప్పి నేను ఫిక్స్ అయ్యి జాయిన్ అయ్యాను. జాయిన్ అయితే ఫాజిల్ అన్న, నేను జాయిన్ అయిన వెంటనే ఫాజిల్ అన్న నాకు మెసేజ్ చేసి ఒకసారి లైవ్లో జాయిన్ అవ్వను అనగానే నేను లైవ్లో జాయిన్ అయిన తర్వాత దాని ఒక విహాప ఒక కమ్యూనిటీ ఎలా ఉంటుంది అన్నీ నాకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి, ఓకే మన బిహేవియర్ ఎలా ఉండాలి, లోపల వాళ్ళతో ఎలా ఉండాలి అన్నీ ఒక ఎక్స్ప్లెయిన్ చేసి అన్న ఒకే ఒక్క మాట చెప్పారు నాకు, ఇక్కడ జాయిన్ అయ్యావు 1 year నీ 100% ఇచ్చే, చాలా హార్డ్ వర్క్, నువ్వు ఎంత హార్డ్ వర్క్ ఇస్తే అంతలా సక్సెస్ అవుతావు, అంత త్వరగా సక్సెస్ అవుతావు. సక్సెస్ అయిపోతావు అని నేను చెప్పలేను, నీ హార్డ్ వర్క్ బట్టి నీ సక్సెస్ ఉంటుంది. నేనైతే నా 100% నువ్వు సక్సెస్ అవ్వడానికి నేను 100% నీకు పెడతాను అని చెప్పి ఫాదర్ ఆ రోజు ప్రామిస్ చేశారు నాకు. ఈ రోజు నాది విట్నెస్, కళ్ళారా చూస్తున్నాను అది. నేను ఇంకా అంతకన్నా ఇంకా చెప్పలేను. అన్న ఒకటే మాట చెప్పారు, 1 year నీది కాదు ఈ 1 yearలో అన్నీ మానేసి నీట్గా కూర్చొని నీ హార్డ్ వర్క్ నీకు ఇవ్వు, ఈజీగా నువ్వు సక్సెస్ అవ్వవు.
సక్సెస్ నేను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది, చూస్తూ ఉండు అని ఒక్క మాట చెప్పాడని అప్పటి నుంచి ఇంకా స్లోగా కూర్చొని అన్నీ నేర్చుకున్నాను. కానీ విహాప నుంచి వచ్చేసరికి నేను 45K అంటే అప్పుడు 45-50K అంత ఉంది. ఆ మనీ అమ్మో చాలా ఇన్వెస్ట్ చేస్తాను ఈ కోర్స్ గురించి, మాకు ఎంత రేట్ ఏంటి అని చెప్పి చాలా 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 రోజులు అనుకున్నాను. అంటే స్టార్టింగ్లో ఏంటంటే మనం మార్కెట్ అంటే అసలు స్టార్టింగ్లో ఏముంటుందంటే అసలు టూల్స్ ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటుంది అని చెప్పాడు అన్న. ఒక రోజు ఒక సెషన్ తీసుకొని చెప్పేవాడు వన్లో చెప్తే అయ్యో ఇదేంటి ఎలా ఉంది అని అనుకున్నాను. అప్పుడు ఎప్పుడైతే నాకు యాక్సెస్ వచ్చిందో, కమ్యూనిటీ యాక్సెస్, దాంట్లో ఉన్న కంటెంట్ అన్ని చూసి బాబీ ఇన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి ఏంటి, నేను చదువు అసలు నేను చేయగలనా, అసలు ఏంటి అని మొత్తం కన్ఫ్యూజన్, చాలా టెన్షన్ పడ్డాను. అయ్యో ఇప్పటికేమో 45K పెట్టేశాను, దీంట్లో ఇది చేయకపోతే అయ్యో ఇప్పుడు లాస్ అయిపోతాను కదా అని చెప్పి నేను ఒక స్టేజ్లో ఉన్నాను. కానీ ఫాజిల్ అన్న టీచ్ చేసే వే ఉంటుంది, ఇంకా ఫుల్గా అన్నం కలిపేసి నోట్లో పెడితే ఎంత ఈజీగా ఉంటుంది మీకు తినడానికి. ఓన్లీ మీరు చేయాల్సింది ఏంటి, అన్నం పెట్టుకోకర్లేదు, ప్లేట్లో అన్నం పెట్టుకోకర్లేదు, కూర వేసుకోకర్లేదు, కలపక్కర్లేదు, డైరెక్ట్ మీ నోట్లో పెట్టేస్తారు, మీరు మింగేయడమే, నవలేసి మింగేయడమే. అంత ఈజీగా ఉంటుంది అన్న చెప్పే టీచింగ్. అంత ఈజీగా ఉంటుంది. ఆ చిన్న పాయింట్స్ కూడా మీరు మనం అదే ఒక క్యాచ్ చేయకపోతే ఇంకా మన ట్రేడింగ్ మన సెట్ కాదు. అంత అంత సింపుల్గా ఉంటుంది అన్న టీచింగ్. చాలా అంటే చాలా సింపుల్గా చెప్తాడు. ప్రతి టఫ్ కాన్సెప్ట్ ఏది కాంప్లికేట్ చేసుకోకు, కూల్గా కూర్చో, స్ట్రెస్ తీసుకోకు, ఏది నీట్గా కూర్చో, 5 minutes టైం తీసుకొని స్లోగా నేర్చుకో అని చెప్తారు. అన్న టీచింగ్లోనే 90% మనకు అర్థమైపోద్ది ఆ కాన్సెప్ట్. ఏంటి ఆ కాన్సెప్ట్ అనేది 90% అన్న టీచర్ అర్థమైపోద్ది. ఆ మిగతా 10% మనం ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి ఉంటుంది, అంటే మనం ఇచ్చే హార్డ్ వర్క్ బట్టి ఉంటుంది. అలా నాకు అన్న స్లోగా ఒక్కొక్క చెప్పేవాడు. చెప్పి స్లోగా నేను ఒక స్టార్టింగ్లో ఏంటంటే నాకన్నా ముందు జాయిన్ అయ్యే వాళ్ళు అందరూ ప్రతిరోజు లైవ్లో అటెండ్ అయినప్పుడు వాళ్ళ ట్రీట్స్ అన్ని చూపించేవారు అన్నకి. చూపిస్తే ఇది ఎందుకు నాకు ఏంటి ఇది కన్ఫ్యూజ్ అయ్యేవాడిని, అసలు ఎందుకు అలా చేయలేకపోతున్నాను, ఏంటి లేదా చేస్తున్నారు, ఎంత ఫాస్ట్గా ఉన్నారు ఇలా అని చెప్పి. అంటే అన్న కంగారు పడద్దు, స్లోగా మనకి టైం ఉంటుంది, స్లోగా చేసుకుందాం అని చెప్పాను నేను. అయితే ప్రతి కాన్సెప్ట్ నేను అన్న క్లియర్గా చాలా అంటే చాలా క్లియర్ చెప్పాను కదా, ముద్ద కలిపి నోట్లో పెట్టేంత క్లియర్గా చెప్తాడు, చాలా క్లియర్గా ఉంటుంది. నేను అడిగితే 45-50K అయితే నేను పే చేశాను, వర్తే కాదు. అన్న సపోర్ట్కి, అన్న గైడెన్స్కి, ఆ కాన్సెప్ట్స్కి, ఆ టీచింగ్ ఏదైతే ఆ విధానం ఉంటుందో, టీచింగ్ చేసే విధానము, అది అసలు వర్తే కాదు. నన్ను అడిగితే 45K అసలు వర్తే కాదు. నన్ను అడిగితే నేను కానీ అన్న సిచ్యువేషన్లో ఉంటే కనీసం 5 to 7 lakhs చార్జ్ చేస్తాను ఆ టీచింగ్కి, ఆ సపోర్ట్ ఇవ్వడానికి. కానీ అన్న అంత తక్కువలో ఇదేంటి ఇన్ని రోజులు నేను ఎలా మిస్ అయ్యాను, నాకు స్టార్టింగ్ తెలుసుకుంటే కళ్ళు మూసుకొని జాయిన్ అయ్యామంటా అనే స్టేజ్కి వచ్చాను నేను అప్పుడు. అంత అలా నేను సింపుల్గా ఇప్పటికే నాకు ఎలా అంటే కళ్ళు మూసుకొని అన్న నమ్మేయగలను, నేను అన్న చెప్పే మాట నమ్మేయగలను. ఆ లెవెల్ ఆఫ్ తీసుకొచ్చాను నన్ను, మమ్మల్ని అందరినీ, మా కమ్యూనిటీలో ఉన్న అందరినీ అంత కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నా అన్న. ప్రతి ఒక్కటి A to Z ఏది ర్యాండమ్గా చెప్పడు, ప్రతి ఒక్కటి విత్ ప్రూఫ్ మన కళ్ళారా చూపిస్తాడు. లోపల కళ్ళారా ప్రతి ఒక్కటి. ఓకే ప్రైస్ ఇక్కడ నుంచి రియాక్ట్ అవుతుంది అంటే ఎందుకు రియాక్ట్ అయ్యింది, ఇక్కడికే వస్తుంది అంటే ఎందుకు వస్తుంది ఇక్కడికే, ప్రతి ఒక్కటి క్లారిటీగా A to Z పిన్ టు పిన్ అన్న చెప్పిన విధానంగానే జరుగుతుంది. అది మాత్రం 100% షూర్ ఇంకా షూర్ అంతే. అలా ఉంటుంది అన్న టీచర్, అన్న టీచింగ్ కానీ, అన్న సపోర్ట్ కానీ. కానీ నేను విహాప ట్రేడింగ్ కోర్స్లో నేను ఒక మెంబర్ అంటే నేను చాలా చాలా లక్కీ. నాతో పాటు నా కమ్యూనిటీ అసలన్నా మాకు దొరికిన విహాప ట్రేడింగ్ యూనివర్సిటీ మాకు దొరికిన నేను అంత జాగ్రత్తగా ఉండి అంత త్వరగా నేర్చుకున్నాము. అది మాకు తెలుసు, ఎక్స్పీరియన్స్ నేను చేశాను. ఎన్నో కోర్సులు తీసుకుని ఎన్నెన్నో దెబ్బలు తిని వచ్చినప్పుడు ఇంకెలా ఉంటుందంటే చివరి స్టేజ్లో ఒక హోప్ అనేది అన్న విహాప ట్రేడింగ్ కోర్సులో జాయిన్ అయిన తర్వాత నాకు ఆ హోప్ అనేది వచ్చింది. ఓకే ఇందులో ఉంటే నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను, ఒక ట్రేడర్గా నేను మారుతాను, నా కెరియర్ అంతా ఒక ట్రేడర్గా నేను బిల్డ్ చేసుకుంటాను, ఒక హోప్
ఖచ్చితంగా నాకు విహాప ట్రేడింగ్ కోర్సులోనే వచ్చింది. ఇంకెంతకన్నా నేను ఇంకా నాకు వర్డ్స్ రావట్లేదు విహాప ట్రేడింగ్ కోర్స్ చెప్పడానికి. అండ్ దట్టు ఏంటంటే ఇండియన్ మార్కెట్స్లో ఎలా ఉంటుంది అని అంటే, మనం ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ చేయాలంటే పెద్ద పెద్ద క్యాపిటల్స్ కావాలి. పెద్ద క్యాపిటల్స్ కావాలి. అంటే ఒకే టైం ఒక టూ 2 lakhs కూడా పెద్ద క్యాపిటల్ కాదు దాంట్లో ఇండియా మార్కెట్లో పోల్చుకుంటే. కానీ మనకి అది చాలా ఎక్కువ. కానీ మనకి లోపల ఫండెడ్ అకౌంట్స్ కోసం నేర్పిస్తారు. అది మనలాంటి అంటే నాలాంటి ఒక మిడిల్ క్లాస్ లేదా ఒక యావరేజ్ మిడిల్ క్లాస్, ఒక మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ అయినా యావరేజ్ మిడిల్ క్లాస్ అయినా మనలాంటి ఉన్న వాళ్ళకి చాలా 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 హెల్ప్ అవుతుంది. ఒక 2-3K పెడితే మనకు ఒక 5K అకౌంట్ వస్తుంది. మీకు కావాల్సింది ఓన్లీ స్కిల్, క్యాపిటల్ అవసరం లేదు. ఆ మార్కెట్స్లో ఏంటంటే క్యాపిటల్ అసలు అసలు క్యాపిటలే మనకు అసలు అవసరం లేదు. మనకి కావాల్సింది స్కిల్. విహాప ట్రేడింగ్లో ఉండేదే స్కిల్ ఒక్కటే మాత్రమే. అక్కడ సొల్లు ఉండదు, ఓన్లీ స్కిల్లే ఉంటుంది. పైకి మేకప్స్ ఉండవు, పైకి గొప్పలు అస్సలు చెప్పుకోరు అన్నాళ్ళు, అసలు గొప్పలే చెప్పరు. అసలు ఇంకా చెప్పాలంటే ఫాజిల్ని ట్రేడ్ చేశాడు అనేది మాకు కూడా తెలియదు. ట్రేడ్ చేసేది ఏదో వారంలో ఒక 2 ట్రేడ్లు చేశారంటే, ఒక 3 ట్రేడ్లు చేశారంటే ఒకటే ట్రేడ్ మాకు చూపిస్తాడు. కానీ ఏమీ చూపించడు, మాకు కూడా చూపించడు. ఇంకా బయట మీకు ఎలా చూపిస్తాడో మాకు తెలియదు. అసలు గొప్పగా చెప్పుకోడు. అసలు నన్ను అడిగితే నేనే కానీ ఫాజిల్ అన్న స్టేజ్లో ఉండుంటే ఇంకా ఒక రేంజ్లో ఉండేవాడిని. కానీ అన్న చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. కానీ అన్న పలకరించడంలో కానీ, మనల్ని మనకిచ్చే మోటివేషన్లో కానీ, మనతో మాట్లాడే కాన్వర్సేషన్లో కానీ చాలా చాలా క్లీన్గా ఉంటుంది. ఎస్పెషల్లీ నన్ను అయితే ఒక సొంత తమ్ముళ్ళో చూస్తాడు నన్ను. చాలా చాలా ప్రేమగా పలకరిస్తాడు, చాలా చాలా ప్రేమగా మాట్లాడతాడు. అసలు కోపపడాడు. ఎన్ని మిస్టేక్స్ చెయ్యి అన్న, నాకు ఎలా మిస్టేక్ అయ్యింది అని చెప్తే అసలు ఆ మిస్టేక్ అవ్వడం కొన్నా ఉండడానికి నెక్స్ట్ టైం ఏదైతే రిపీట్ చేయకూడదో అన్నీ చెప్తాడు. అంటే ఇలా చేస్తే మిస్టేక్ జరగదు, ఇలా చేస్తే ఇది చేయలేవు అనేది ప్రతి ఒక్కటి నీట్గా చెప్తారు. నన్ను అడిగితే అన్నకు అంత అవసరమే లేదు చెప్పడానికి. కానీ అయినా నన్ను నమ్ముకొని వచ్చారు కాబట్టి ఖచ్చితంగా చెయ్యాలి, చెప్పాలని ఒక్క దాని మీద అన్న మనకి అన్నీ చెప్పుకొని వస్తున్నాడు. నేను ఇంకా ఆ విషయంలో ఫాజిల్ అన్న రుణం ఇంకా ఎలా తీసుకున్నా, ఇంకెంత చెప్పినా ఇంకా ఆయనకి తక్కువే. ఎన్ని వర్డ్స్ చెప్పినా ఆయన తక్కువే. ఇంకా ఏం చెప్పినా ఆయన ఇంకా ఫాల్స్ లేము నన్ను అడిగితే. ఇంకా నాకు వర్డ్స్ రావట్లేదు చెప్పడం కోసం. నేను చాలా చెప్దామని మరి లోపల ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను అన్న కోసము, విహాప యూనివర్సిటీ కోసం, ట్రేడింగ్ యూనివర్సిటీ కోసం. నేనైతే వరల్డ్స్ నెంబర్ 1 ట్రేడింగ్ యూనివర్సిటీ ఏదైనా ఉంది అని అంటే డ్యామ్ షూర్గా చెప్తాను, అది కేవలం విహాప ట్రేడింగ్ యూనివర్సిటీ ఒక్కటే. అది ఒక్కటే డ్యామ్ షూర్గా చెప్తాను, డ్యామ్ షూర్గా. ఇంకా ఏ అకాడమీస్ అవ్వచ్చు, ఆఫ్లైన్ అకాడమీస్ అవ్వచ్చు, ఏదైనా ఎవరైనా ఈవెన్ ఐసీటీ కాన్సెప్ట్స్ ఓన్ చేసిన ఐసీటీ కూడా మీకు ఆయన సపోర్ట్ ఇవ్వడు. అంత సపోర్ట్ అసలు ఇవ్వడు. అసలు ఆయన చెప్పడు. అలాంటిది అసలు మీరు బ్లైండ్గా వచ్చేసి నన్ను అడిగితే విహాప యూనివర్సిటీలో నేనైతే బ్లైండ్గా కూర్చుంటా, బ్లైండ్గా ఉంటా. ఎందుకంటే అన్న టీచింగ్ కానీ అన్న సపోర్ట్ కానీ అంత ఈజీగా ఉంటుంది, అంత ఆ వేలో ఉంటుంది. అందుకని నేను ఇంకా డాన్స్లో చెప్తాను, ఓన్లీ విహాప యూనివర్సిటీ బెస్ట్ యూనివర్సిటీ, ట్రేడింగ్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. థ్యాంక్ యూ.